దాదాపు 500-600 మంది ఉన్నారనమాట. బస్సులో వస్తున్నాను నేను, బస్సు కూడా అక్కడ ఆపేశారు. ఆగి వాళ్ళతో మాట్లాడిస్తే ఇప్పటికీ అక్కడ 15 మంది అమ్మాయిలు ఉన్నారనమాట. వీళ్ళందరి మీద అత్యాచారాలు చేస్తే అత్యాచారం కేసు పెట్టకుండా సింపుల్ కేసులు పెట్టి పంపించేస్తున్నారని గొడవ. వాళ్ళందరితో మాట్లాడిచ్చాను నేను. అప్పుడు ఇదండి సంగతి కేసం ఏంటంటే పోలీస్ స్టేషన్కి అప్పుడు ఆయన ఎవరు కోటగిరి విద్యాసాగర్ రావు గారు చేతిలో ఉండేది అప్పుడు ఆ ఏరియా. ఆయన డైరెక్ట్గా పాపం తప్పు చేసే మనిషి కాదు, కానీ ఆయన అనుచరులని చెప్పుకునేవాడు. ఏం కేసు పెట్టాలో వీళ్ళు డిసైడ్ చేస్తారు, మధ్యలో సెటిల్మెంట్ వీళ్ళు చేసేసుకుంటారు. నేను ఈ వార్త వేసాక అది తెలుగుదేశం చంద్రబాబు గారు ఇన్వాల్వ్ అయ్యారు, అక్కడ కోటగిరి గారితో మాట్లాడారు. వెంటనే ఆయన ఆ అనుచరులను పక్కన పెట్టి అక్కడ జెన్యూన్గా కేసు కట్టించారు. అట్లాంటి అప్పట్లో అట్లా స్పందించేవాడు. ఇప్పుడు అక్కడెక్కడ ఉంది అసలు బేసిక్గా. కాబట్టి ఇవాళ బాబు గారి చేతిలో కూడా లేరు, కంట్రోల్లో లేరు. ఇసుక బాబు గారికి తెలీదా, మద్యం బాబు గారికి తెలీదా? ఆయన మొన్నటిసారి ఇచ్చిన హామీలు, లోకేష్ ఇచ్చిన హామీలు వీళ్ళు ఆచరణలో పెడుతున్నారు. అది కాదని చంద్రబాబు గారు మార్చే పరిస్థితిలో లేరు. లోకేష్ గారు ఏమి ఇచ్చారు హామీ? ఇదివరకు వీళ్ళు జనం దగ్గరికి వెళ్ళేదే, లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించే ముందు వీళ్ళు అడిగారు ప్రతిసారి చంద్రబాబు గారు మనం అధికారంలోకి వస్తే మీకు ఇస్తానంటారు, తర్వాత వచ్చి మమ్మల్ని దొక్కిపడేస్తారు, వాళ్ళు మమ్మల్ని జాగ్రత్తగా ఉండమంటారు, బాధ్యతగా ఉండమంటారు. వాళ్ళు